హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'ధృతి షణ్ముఖ వ్లాగ్స్'. సమ్మర్ వచ్చింది అంటే చల్లగా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఎంతో హెల్తీ అయిన రాగి స్మూతీలు మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఈ స్మూతీని హ్యాపీగా తాగేయొచ్చు. చాలా హెల్తీ అండ్ టేస్టీ. ముందుగా రాగి మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ స్మూతీని తయారు చేద్దాం. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 1 కప్ వరకు రాగి పిండిని తీసుకోండి. మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు వాటర్ని తీసుకొని కొంచెంగా పిండిలో యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ కోసం రాగి పిండిని 1 కప్ వరకు తీసుకున్నాను. మీరైతే 1/2 కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ పిండిని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 6 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో 6 కప్పుల వాటర్ని తీసుకోండి. మీరు 1/2 కప్ పిండి తీసుకుంటున్నారు కాబట్టి 3 కప్పుల వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. ఈ వాటర్ బాగా మరుగుతున్న టైంలో మనం కలిపి పెట్టుకున్న రాగి బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. వాటర్లో బ్యాటర్ని యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ని కలుపుతూ ఉండండి. లేదంటే అడుగంటిపోయి ఉండలు కడుతూ ఉంటుంది. 2 సెకండ్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. 2 మినిట్స్కి ఇది కాస్త చిక్కబడుతుంది. చిక్కబడుతున్న టైంలో దించి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారాలి. బ్యాటర్ వేడిగా ఉంటే స్మూతీ పర్ఫెక్ట్గా తయారవ్వదు. అందుకని పూర్తిగా చల్లారనివ్వండి. బ్యాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు వరకు రాగి బ్యాటర్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్ వరకు బాదం మిల్క్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోండి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు సన్నగా కట్ చేసిన మస్క్ మెలన్ ముక్కలని ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలని యాడ్ చేసుకోండి. ఈ సబ్జా గింజలని 1/2 అవర్ ముందే నానబెట్టుకోండి. ఈ సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ సర్వ్ చేసుకునే ముందు మీకు నచ్చిన ఏదైనా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. షుగర్ పేషెంట్స్ ఇందులో షుగర్ని అండ్ ఐస్ క్రీమ్ని స్కిప్ చేయండి. షుగర్కి బదులు హనీ యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రాగి మస్క్ మెలన్ స్మూతీ. 1 కప్పు వరకు రాగి బ్యాటర్ని తీసుకోండి. నెక్స్ట్ గుప్పెడు బాదం, 5 ఖర్జూరాలను తీసుకొని 1 అవర్ ముందే నానబెట్టుకొని పొట్టు తీసి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ రాగి బ్యాటర్లోనికి మనం ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ల బెల్లం తురుముని యాడ్ చేసుకొని బెల్లం మెల్ట్ అయ్యే వరకు బీటర్తో బీట్ చేయండి. బెల్లం తురుము మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన చిక్కని చల్లని పాలని ఇందులో యాడ్ చేసుకోండి. చల్లని పాలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు. 1 కప్పు వరకు కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలని యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన కర్బూజా ముక్కలని 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. పిల్లల కోసం అయితే ఈ స్మూతీలో బెల్లంకి బదులు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే చాక్లెట్ని కానీ కోకా పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. స్మూతీని సర్వ్ చేసుకునేటప్పుడు తేనె 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి.
చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రాగి వాటర్ మెలన్ స్మూతీ. 1 కప్పు వరకు రాగి బ్యాటర్ని తీసుకొని షుగర్ ఉన్నవాళ్ళు అయితే 4 టేబుల్ స్పూన్ల బెల్లం తురుముని వేసుకోండి. లేని వాళ్ళు 4 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన చిక్కని పాలని అండ్ చల్లగా ఉన్న పాలని ఇందులో యాడ్ చేసి బెల్లం కానీ షుగర్ కానీ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ మెలన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన వాటర్ మెలన్ ముక్కలని కూడా 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువగా కావాలి అంటే 1 కప్పు వరకు వాటర్ మెలన్ ముక్కలని యాడ్ చేసుకోండి. ఇవి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలని యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ రాగి కర్డ్ స్మూతీ. ఇది పేరు డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 1 కప్పు వరకు రాగి బ్యాటర్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మీగడ బాగా ఉన్న పెరుగుని తీసుకొని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ల బెల్లం తురుముని లేదా షుగర్ అండ్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల బాదం పేస్ట్ని యాడ్ చేసుకొని షుగర్ అండ్ బ్రౌన్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఈ స్మూతీ మరింత టేస్టీగా ఉండాలి అంటే ఇందులో కస్టర్డ్ పౌడర్ని కానీ బాదం మిల్క్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.